వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కాగా మీ కార్యము సఫలమగును. ఈయన ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీయుల దేశమందంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా రక్షక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రాముఖ్యమైన సమయములో గడిచిన కాలము 2020వ సంవత్సరములో నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి అనేక ఒడిదుడుకులు మా జీవితములలోనూ ఆధ్యాత్మిక జీవితములలోనూ మేము ప్రయాణము చేసినప్పుడు నీ మహాకృపను మాకుంచి ప్రభువా, ఎర్ర సముద్రములో ఈ ఒడ్డు నుంచి ఆ దరికి చేర్చినట్లు ఇశ్రాయేలు ప్రజలను మమ్మలను కూడా ఆ ఒడ్డు నుండి ఈ దరికి చేర్చిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను. 21వ సంవత్సరము మరొక్కసారి నీ పాదములకు నమస్కరిస్తూ సమర్పణ చేస్తూ మా బ్రతుకులు, మా జీవితములు నాయనా సంఘమును మీకు అర్పిస్తూ క్షేమకరంగా దాటించిన తండ్రి, నీ రాకడ ఆలస్యమైతే 21 కూడా నీ దీవెన కాపుదలతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. 40 సంవత్సరములు ఇశ్రాయేలును పోషించి ధైర్యపరిచి ఆదరించి కాపాడి అనేక విషయాలలో పగలు రాత్రి ఎలాగైతే మీరు తోడుగా ఉన్నారో మాతోనూ మా బిడ్డలతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో ప్రవేశించిన తొలి సమయము నీ సన్నిధిలో మేము పాల్గొని స్తుతించి ఆరాధించాం తండ్రి. ఈరోజు మరొకసారి మేము నీ సన్నిధికి రావడానికి అనుకూలపరిచాం. మా దైవజనులు అయ్యగారు అన్నారు, ప్రభు దినము తప్పనిసరిగా పాటించండి, ప్రభు దినమును ఆచరించండి, ఆదివారమును నిర్లక్ష్యం చేయొద్దు. దాని ద్వారా మీకు అనేక విషయములలో నష్టపోతారని, ఆదివారం యొక్క ప్రార్థనలు నెరవేర్పు ఎక్కువని, ఆదివారము యొక్క దీవెన, పాప క్షమాపణ, విశ్వాస ప్రమాణం యొక్క అనుభవాలు ఆధ్యాత్మిక జీవనం మీదే కాదు శరీర జీవనం మీద ప్రభావం ఉంటవని, ఇట్టి గొప్ప అనుభవాలు ఈ దినము మాత్రమే కాక మా ఆత్మను దేవుని వశం చేయడానికి అనుకూలపరచబడే దినము గనుక, నీ వాక్యము చేత బలపరచబడే దినము గనుక, నీ యొక్క హెచ్చరికలను విని వాక్యానుసార ప్రవర్తన కలడానికి అనుకూలపడే సమయం గనుక ఏకీవించిన ప్రతి బిడ్డలను అట్టి ఆశీర్వాదములతోనూ అట్టి దీవులతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరుని ఆశ్రయించమని, మరొక్కసారి నీ నూతన సంవత్సర యొక్క దయాకరుడి ఒక దీవెనలు మాపై కుమ్మరించమని, దీవెన రక్షణకర్త అయిన నరుడుగా ఈ లోకానికి రేపు వరుడుగా రానయుండి నేడు మా అంతరంగంలోకి వాక్యము వచ్చివేసిన రక్షకుడనే యేసునామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి ఆయన పాద సన్నిధికి ఉదయకాలమందు మనందరూ రావడానికి దేవుడు అనుకూలపరిచినందుకు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మనలను దేవుడు గడిచిన గడ్డు కాలముగా కనపడుతున్న 2020 సంవత్సరంలో నుండి 2021 సంవత్సరంలోనికి తన దయాకిరణను ధరింపు చేసి మనందరూ నడిపించినందుకు దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా ప్రత్యేక నూతన సంవత్సరం యొక్క శుభములు తెలియజేస్తూ నా ప్రత్యేక దీవెనలను మీకు అందిస్తున్నాను. మీ అందరికీ నా మరణాత మరి దేవుని కృపను బట్టి మరి మనందరం కూడా ఈ సంవత్సరం అడుగుపెట్టాం. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అనేక విషయాల్లో శరీర ఆధ్యాత్మిక విషయములలో బలపరచాలి అని నేను ఆశిస్తున్నాను. 2021 ఎలాగుంటుంది అనడానికి మచ్చుకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు కూడా. గడిచిన కాలంలో నేను లైవ్లో ఇచ్చాను, మీరు ఇక్కడ వినలేదు. కానీ వినుచున్న వారికి అర్థమైన మాట మీకు కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను గడిచిన న్యూ ఇయర్ రోజున నా ఇచ్చిన వాక్యం ఏంటంటే, లెమ్ము తేజరిల్లెము, వెలుగు వచ్చి ఉన్నది. సంఘము వారి యొక్క స్థితి నుంచి లేవాల్సిన పరిస్థితి, ఇంకా మనము విసర్జించడానికి దేవుణ్ణి, ఇంకా మనము ఇష్టానుసారం ప్రవర్తించే సమయము అయిపోతుంది అని దేవుని పక్షంగా వాక్య సేవకుడు నేను మరొకసారి సంఘమును వీక్షిస్తున్న వారిని హెచ్చరిస్తున్నాను. సరదాగా దేవుని తీసుకోవడానికి వీలు లేదు. ఆయన నరుడు కాదు. ఆయనకి 1000 సంవత్సరములు ఒక్క దినములో తన పని చేయగలుగుతాడు. 1000 సంవత్సర కాలం పట్టే సమయాన్ని ఒకే ఒక రోజులో ఆయన నెరవేర్చగలడు. ఒక్క రోజును 1000 సంవత్సరములు సాగతీయగలడు కూడా. పేతురు ఈ మాట జ్ఞాపకం చేశాడు. అలాంటి సమర్థుడు మన దేవుడు గనుక అది నీ కాలానికి సంబంధించింది అయితే నీ ఆయుష్ను క్షణాలలోకి మార్చగలడు. క్షణాలలో చనిపోసిన నీ ఆయుష్ను మన దీర్ఘాయుష్కు ఇవ్వగలడు. కాబట్టి నిర్లక్ష్యం చేయడానికి 21 మీకు హెచ్చరికగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. గడిచిన కాలంలో యెషయా గ్రంథము గురించి మాట్లాడుతూ, యెషయా గ్రంథం యొక్క అనుభవం ఎలాంటిది అంటే, ఖచ్చితంగా ఆ గ్రంథం యొక్క అనుభవం చూస్తే మన బ్రతుకు అలా కనపడుతుంది. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర అంతా ప్రవచన రూపంలో రాసిన యెషయా గ్రంథములో దుఃఖము సంతోషము ఒకదాని వెంట ఒకటి కనపడుతుంది. ఉదాహరణకి, చెరలో నుండి విడిపించబడ్డారని, వారి దేశానికి బబులోను తిరిగి వచ్చారని, ఆ కాలం యెషయాతో పాటు అనేక యవనస్తులు దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని సంతోషిస్తున్న కాలములో, వాగ్దాన దేశంలో అడుగుపెట్టామని ఆనందించే కాలంలో ప్రజలను చూసినప్పుడు, వారు అవిధేతను చూసినప్పుడు యెషయాకి విచారం కనపడింది. ఒక ప్రక్కన విడుదల కలిగారని సంతోషమా, కానీ తిరిగి వాగ్దాన దేశంకి వచ్చిన తర్వాత కూడా చెరలో వారి ఏ ఆచారాలు కలిగి ఉన్నారో, లోకములో ఏ ఆచారాలు కలిగి ఉన్నారో, లోకము యొక్క పోకడ ఎలా పోతున్నారో అదే పరిస్థితి, కానీ మార్పు లేని సంఘమును చూసినప్పుడు యెషయాకి ఎంత విచారం. చాలా బాధపడ్డాడేమో సేవకుడు. దేవుడు చూసి ఎక్కడ యెషయా తట్టుకోలేడేమో అని వెంటనే తన దృష్టి పరలోకాన్ని ఆకర్షించి ఒక దర్శనాన్ని చూపించేశాడు. ఆ పరలోక దర్శనం చూసినప్పుడు యెషయా ఈ లోకం యొక్క పరిస్థితిని ఒక్కసారి మరచి ప్రభువును చూడడం ప్రారంభించారు. పరలోకం ఎలా కనపడుతుంది అంటే, దూతలు పరిశుద్ధులు కనపడుతూ అక్కడ నిత్యం ప్రతి గానములు వింటూ వస్తున్నాడు. సైన్యముల యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు వినుచున్నప్పుడు ఈ దుఃఖము పోయి ఆనందం కనపడడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రభు ఆ దర్శనాన్ని ముగించారో, మళ్ళా ప్రజలు చూసేసరికి వారు విగ్రహారాధనలో కూర్చున్నారు. యెషయాకి చాలా విచారం వేసింది. మరలా ఏంటి నా ప్రజల యొక్క పరిస్థితి? ఒక ప్రవక్తగా ఆయన బాధపడుతూ కన్నీరు కారుస్తూ వారి విషయములో దుఃఖపడుతున్నప్పుడు మళ్ళా దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఇదిగో వారిని
వారి పాపను రక్షించడానికి రక్షకుడు పుడుతున్నాడని. వెంటనే యెషయా గ్రంథము రాస్తున్న మాట ఏంటో తెలుసా? మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, అతని భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, సమాధానకర్త అని ఆయన రాస్తున్నప్పుడు, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, ఈ మాటలన్నీ కనపడుతున్నాయి యెషయాకి దర్శనములో. ఒక ప్రక్కన ఇలాంటి పరిస్థితి ఆయన సంతోషిస్తున్న సమయంలో ఈ ప్రజలే తిరుగుబాటు చేసి వచ్చిన రక్షకుణ్ణి మరణానికి అప్పగించడం కనపడింది. యేసుక్రీస్తు మరలా సిలువకు వేయబడడం చూసినప్పుడు మళ్ళా యెషయాకి దుఃఖమే. వెంటనే ఆ దుఃఖం చూసిన దేవుడు మరొక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే, మరణం గెలిచిన మృత్యుంజయుడైన అజేయుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము కలిగిన వాడు, మరణం మీద అధికారం కలిగి పునరుద్ధానం కలిగిన వాడుగా కనపడ్డాడు. మళ్ళా సంతోషం, అరే ఈ బాలుడు చనిపోలేదు, ఈ బాలుడు మరణాన్ని గెలిచి ఇదిగో పునరుద్ధానుడయ్యాడని సంతోషం. ఎప్పుడైతే ఆయన సంతోషం కనపడుతుందో, ఆయన ఏం చేస్తాడని చూస్తే సంఘమును ఆకర్షించుకుంటున్నాడు పరలోకానికి. ఆయన వరుడుగా, ప్రాణప్రియుడిగా మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని ఆకర్షించున్న సమయంలో మళ్ళా లోకాన్ని చూసినప్పుడు యెషయాకి దుఃఖమే. కారణం ఏంటంటే, భూమి మీద 7 ఏళ్ల శ్రమలు ప్రారంభించబడినాయి. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్క ముద్ర వెనకాల ఈ భూమి అల్లకొలంగా మార్చబడింది. ఒక్కొక్క బోర ఊదినప్పుడు, ఒక్కొక్క పాత్ర పోయబడినప్పుడు 21 తెగుళ్ళు ఈ భూమిని నాశనం చేస్తుంటే మళ్ళా యెషయాకి ఎక్కడ లేని దుఃఖం కనపడుతుంది. అరే ఈ ప్రజలు లోబడిన వారు ఇలాంటి దేవుని ఉగ్రత పాలైపోయారని కన్నీరు కారుస్తున్నారు. గొర్రెపిల్ల ఉగ్రతకి పారిపోతున్న వారిని చూసి కన్నీరు కారుస్తున్నాడు యెషయా. వెంటనే మరలా ప్రభువుకు దర్శనం చూపించారు. ఆయన తన పెండ్లి కుమార్తెతో భూమి మీదకి ఒక ఇనపదండం పట్టుకొని, రాజదండం పట్టుకొని 1000 సంవత్సరములు ఈ భూమి పరిపాలించడానికి వస్తున్నాడనే సంగతి మరలా సంతోషం. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూసినప్పుడు ఆయనకి ఎక్కలేని సంతోషం. ఈ మాటలు ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, 2021 మన భవిష్యత్తు ఎలాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారంటే ఇలాగే కనపడుతుంది. ఒక ప్రక్కన సంతోషం, ఒక ప్రక్కన దుఃఖం, ఒక ప్రక్కన సంతోషం, ఒక ప్రక్కన దుఃఖం. ఒక సంతోషం ముగించే లోపు ఒక సమస్య వస్తుంది, ఒక సమస్య ముగించే లోపు మరొక సంతోషం. ఇలాంటి పరిస్థితి 2021లో కనపడడం ఖాయము. కానీ మీరు గమనించారో లేదో, లోకాన్ని చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు, తన వ్యక్తిగతంగా చూసుకుంటున్నప్పుడు దుఃఖము కనపడింది. కానీ ఎవరి తట్టు చూస్తే సంతోషం కలిగింది. యెషయా ప్రతిసారి తన కన్నులు ఎత్తినప్పుడల్లా దేవుడు చూపించిన ప్రతి దర్శనము ఆయనకు ఆనందింపజేసింది. ఇప్పుడు 2021 ఎలాగుంటుంది అని నన్ను అడిగితే, మీ కన్ను దేవుని తట్టు చూసినప్పుడు ఆనందాన్ని మిగులుస్తుంది. మీ కన్ను లోకాన్ని, భూమిని చూసినప్పుడు, ఈ లోక మతాచారాలను చూసినప్పుడు, లోకం యొక్క పోకడలను చూసినప్పుడు, లోకం యొక్క ఆకర్షణ చూసినప్పుడు, లోకం యొక్క దుస్థితి చూసినప్పుడు మీ పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి కనపడుతుంది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 2021 క్రైస్తవ సంఘము లేచి దేవుని కొరకు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. ఒక మాట చెప్పిన వాక్యంలోకి వస్తారు. ఒక పందెం వేసుకోవాలి. మీరు ఎవరితో అంటే శత్రువులతో కాదు. పందెం ఎవరితో వేసుకోవాలి అంటే లోకముతో వేసుకోవాలి. లోకము గెలవాలా, నేను గెలవాలా? నా దృష్టి లోకం తట్టు ఉంటుందా, ప్రభు తట్టు ఉంటుందా? ఎప్పుడు లోకము దేవునికి వ్యతిరేకంగానే కనపడుతుంది. ఎప్పుడు లోకము నిన్ను ఆకర్షించినట్లే కనపడుతుంది. ఒక ఛాలెంజ్ వేసుకోవాలి ఈ సంవత్సరం. అలాగ లేకపోతే అయ్యగారు కీర్తనలు రాస్తూ, లోకము సంఘము లోకముతో ఏకమాయను, అదే నాకు దుఃఖము. అయ్యగారు కూడా గమనించండి. బైబిల్ భక్తులు ఇలా గమనించండి. యోహాను తనదట చూసుకున్నప్పుడు, ప్రకటన గ్రంథం రాసేటప్పుడు తనకు చెర కనపడింది, తన వృద్ధాప్యం కనపడింది, తన శ్రమ కనపడింది, తన ఒంటరితనం కనపడింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ దుఃఖంలో ఉన్న యోహానుకు ఒక బోర వంటి శబ్దం వినిపించానో, వెంటనే ఆయన తిరిగి దేవుని చూడగానే దేవుని మాట వినపడడం కనపడింది.
ఈ 7 సంఘములకు నేను చూపించేది రా యోహాను అని మాత్రమే కాక, దేవుణ్ణి ఈ లోకములో ఎలా చూశాడో అంతకంటే ఘనుడుగా ప్రత్యక్షంగా ప్రభువుని గమనించండి. ఆయన యాచక వస్త్రం ధరించుకొని మహిమ వస్త్రములతో ధరించుకున్న సంపూర్ణ మహిమతో ప్రభును చూసి ఆయన పాదాల దగ్గర చచ్చిన వాడు వలె పడినట్లుగా మన వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 1వ అధ్యాయం. కాబట్టి భక్తులు ఎప్పుడు శ్రమలో ఉన్నా దేవుడు దర్శనం చూపిస్తాడన్న సూచన ఈరోజు మీకు అందిస్తున్నాను. మీకు శ్రమ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సన్నిధిలోకి వచ్చి శ్రమ గురించి కన్నీరు కార్చడం కాదు, కానీ ప్రభువా ఇలాంటి శ్రమలో నా ముఖాన్ని నీ తట్టు త్రిప్పడానికి నాకేం చూపిస్తావు అని అడగాలి. అప్పుడు మీకు శ్రమ మర్చిపోవడమే కాదు, శ్రమను జయించడమే కాదు, శోధనను మీరు జయించడమే కాదు, దేవుని సన్నిధిలో ఒక దర్శనం అందుకున్నప్పుడు మీకు ఎక్కలేని ఆనందం కనపడుతుంది. ఇలాగుంటుందని నేను అన్నకని ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 100 రూపాయలు అప్పు ఉంది అని మీరు చూసుకున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు మీరు సన్నిధికి వచ్చి, తండ్రి నా దుఃఖము కాదు నీ తట్టు చూస్తున్నాను, నాకేం చూపిస్తున్నావు అంటే, ఒకవేళ ప్రభు ఒక 1000 రూపాయలు ఇస్తున్నట్లు కనపడింది అనుకోండి, అప్పుడు మీకు ఈ శోధన పోద్ది, ఈ శ్రమ పోద్ది. గమనించండి, ఆనందం మిగులుద్ది. 100 పోయినా ఇంకా 900 మిగులుతాయి సంతోషం. కాబట్టి శ్రమ తట్టు చూడకుండా, లోకం తట్టు చూడకుండా ప్రభు తట్టు చూసే వారికి 2021 ఆశీర్వాదకరం. అలా చూడని వారికి ఈ సంవత్సరం చాలా దరిద్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు చాలా చాలా దౌర్భాగ్య పరిస్థితి దిగజారిపోతుంది. ఎందుకంటే చీకటి జనములలో అలుముకుంటుంది అనే విషయం గమనించండి. 60వ అధ్యాయం 2వ వచనం, నేను 1వ వచనం లెమ్ము తేజరిల్లుము, 2వ వచనములో జనములను చీకటి అలుముకుంటుంది అంటే చీకటి మనుషులకి ప్రవహిస్తుంది, మనుషులు అంధకారంలో దిగజారిపోతారు. జాగ్రత్త. కాబట్టి దృష్టి మలచండి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను తీసుకున్న వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన కాలములో 1వ తారీఖున మీరు వాగ్దానం తీసుకున్నారు. ఈ వాగ్దానం పట్టుకొని మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు, నాకు నెరవేర్చేశాడు అనుకోవడం సంతోషమే, కానీ అది సరిపోదు మీ ఆనందానికి. వాగ్దానం పట్టుకున్నారంటే అది నెరవేర్చుకునే బాధ్యత నీ మీద కూడా ఉంది. నెరవేర్చే దీవెన ఆయనకుంటే నెరవేర్చుకునే బాధ్యత మన మీద ఉంది. తండ్రి ఈ వాగ్దానం నా ఎడల నెరవేర్చండి, ఒకవేళ ఈ వాగ్దానం నెరవేర్చకపోతే నీ సన్నిధిలో గోజాడతాను, నన్ను దీవించండి, నన్ను దీవించండి. యాకోబు పోరాడినట్లుగా పోరాడాల్సిన పని నీది. అంతేకాని వాగ్దానం ఏమొచ్చింది అయ్యగారు నాకు చూపించి, అయ్యగారు యెహోవా నిన్ను ఆశ్రయించును అనుంది, అయితే ఈ సంవత్సరం ఆశీర్వాదమైనా అవునండి, కానీ అది ప్రభు ధరించి మీరు అందుకున్నప్పుడు ఆ ఆశీర్వాదం చూసే వరకు మీ పట్టుదల దేవుని విడవకూడదు. వచ్చింది కదా వాగ్దానం అని ఇష్టానుసార ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు విచారించి ఆయన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాడు కూడా అని బైబిల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసా? ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు వెనక్కి తీసుకుంటాడా? మాట తప్పని దేవుడు కదండి, కరెక్టే, మాట తప్పని దేవుడే, కానీ ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు గుర్తించండి. ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఎలాంటి బిడ్డకిస్తాడో అని ఆలోచన చేశాడో తన న్యాయ ప్రకారంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ నీవు దాన్ని నిలబెట్టుకోవడానికి కానీ అందుకుంటడానికి కానీ అర్హత లేనప్పుడు నీ వాగ్దానాన్ని దుఃఖముతోనే వెనక్కి తీసుకుంటాడు. అరే నా బిడ్డలకు ఇచ్చాను కానీ నేను నెరవేర్చలేకపోతున్నాను కాదు, వాళ్ళు అందుకోలేకపోతున్నారని. ఇర్మియా గ్రంథం తీయొద్దు, నా వాక్యము రాను, ఇంకా నేను త్వరగా మాట్లాడతాను. 18వ అధ్యాయములో ఇదే కనపడుతుంది మనకి, నిర్గమకాండములో ఇదే కనపడుతుంది మనకి. మోషేని తీసుకుంటే ఉదాహరణకి, అసలు పాలు తేనె ప్రపంచ దేశానికి, విశాలమైన మంచి దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను వాగ్దానం అందుకున్నదే మోషే ఆ పదు దగ్గర 3వ అధ్యాయంలో నిర్గమకాండం. కానీ వాగ్దాన దేశానికి మోషేనే వెళ్ళలేదని మనందరూ తెలుసు. అందుకున్న ఆయనే వాగ్దానం అందుకున్నాడు, ఆయన వాగ్దానం అందరికీ ప్రచారం చేశాడు. దుఃఖం ఏంటంటే ఆయన వెళ్ళలేదు, ఆయనతో పాటు దాదాపు అందరూ కూడా. అందరూ అని ఎందుకన్నానంటే ఒక ఇద్దరే ఉన్నారు, దాదాపు 30 లక్షల్లో. అది పెద్ద సంఖ్య కాదు. ఒక యెహోషువ కాలేబును ప్రక్కన పెడితే దాదాపు అందరూ కూడా 99.9% వాగ్దాన దేశంలో అడుగు పెట్టలా.
ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకొని ఆయనతో సహా వాగ్దానం వారి ఎడల నెరవేర్చబడలా, మరొకరి ఎడల నెరవేర్చబడింది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీద ఉన్న వాగ్దానం, కాగితంలో ఉన్న వాగ్దానం మీరు పట్టుదల పట్టి నెరవేర్చుకోకపోతే ఈ మాట తీసుకెళ్ళి ఇంకొకరు దేవుడికి ఇచ్చి వారి ద్వారా ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది అంటే ఆయన మాట నెరవేరిపోయింది. కానీ మీ ఎడల ఆ మాట నెరవేరకపోవడం కారణం ఏంటంటే మీరే ఆ వాగ్దానాన్ని అందుకోలేకపోయారు. చేత్తో కాగితం తీసుకున్నారు కానీ ఆ కాగితం రాయబడిన మాట మీ హృదయంలోకి, మీ జీవితంలోకి నెరవేర్చుకోలేకపోయారు. ఇర్మియా అందుకే అంటాడు ప్రభు, ఇర్మియా నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి తండ్రి? ఇక్కడ కాదు నేను మాట్లాడేది, ఎల్లు కుమ్మరు అని ఇంటికి. వెళ్ళాడు అక్కడికి. ప్రభువా ఇదిగో కుమ్మరు అని ఇంటికి వచ్చాను, నేను చూస్తున్నాను ఆ కుమ్మరివాడు మట్టి తీసుకుంటున్నాడు, ఆ కొండలు తయారు చేస్తున్నాడు, ఇరిగిపోతుంటే మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు, ఏం చెప్పమంటారు, ఏం చెప్తారు తండ్రి అని అడిగితే, నేను కుమ్మరివాడిని అని గుర్తించు, ఆ మట్టి లాంటి వాడు మీరని గుర్తించండి. ఓ ఇస్రాయేలుకి చెప్పు ఈ మాట. నేను వాగ్దానం ఇచ్చాను మీరు అనుకుంటున్నారేమో, వాగ్దానం ఇచ్చింది వెనక్కి తీసుకుంటాను. ఒక చెట్టును దీవిస్తాను చెప్పిన మాట నిజం, ఒక రాజ్యాన్ని దీవించుతాను మాట నిజం, ఒక గోత్రాన్ని దీవిస్తాను మాట నిజం. కానీ ఒకవేళ మీరు నాకు నచ్చిన ప్రవర్తన లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాను. ఒకవేళ దుర్గతి వస్తుందని ప్రకటించిన వాళ్ళు పశ్చాత్తపడి తండ్రి నన్ను క్షమించమంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని, శాపమును శిక్షను వెనక తీసుకొని వారిని దీవించక మానను. ఎంత మంచి మాట అండి. బైబిల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయి. మీరు ఊరికనే కాగితం పట్టుకుంటే కుదరదు వాగ్దానాన్ని. ఈరోజు అందుకే జాగ్రత్తగా వినాలి కదా. లేవీయుల గురించి గమనించండి, గర్భంలో గమనించండి ఎన్ని ప్రార్థనలు చేశాడో తెలియదు. కానీ యాకోబు లేవి పుట్టిన తర్వాత తన ప్రవర్తన చూసి కన్నీరు కార్చి, అసలు లేవీలు మిగతా వాళ్ళు ఎవరితో కలవకూడదురా, మీరు లేవీలు దూరం పెట్టండిరా, వాళ్ళతో ఎప్పుడు కూడా ఏ ఆలోచన కూడా తీసుకోవద్దురా అని గద్దించిన మిగతా గోత్రికులు, అయితే మిగతా కుమారులకి లేవీలతో కలవద్దు కలవద్దు కలవద్దని చెప్పి చనిపోయాడు యాకోబు. దుఃఖం ఏంటంటే ఒకరోజు లేవీలు శాపగ్రస్తులుగా, భూమి లేనివారుగా, వాగ్దాన దేశం లేనివారుగా, దిక్కు లేనివారుగా బ్రతుకుతున్న కాలములో ఒకనొక సమయం వచ్చింది, యెహోవా పక్షంగా ఎవరుంటారు అని మోషే కేక పెట్టాడు. ఆ రోజు ఆయన చేతులు 2 పలకలు పగలగొట్టేశాడు. విగ్రహారాధన కనపడుతుంది. యెహోవా పక్షంగా ఎవరుంటారు అని ఒకవేళ చేతులు ఎత్తమంటే యెహోవా పక్షంగా వచ్చిన వారు ఎవరో తెలుసా? 11 గోత్రాలు అందరూ విగ్రహారాధన ప్రక్కన ఉన్నారు. కానీ ఒక్క లేవీలు వారు గుడారాన్ని విడిచి మోషే పక్షిగా రాగాని లేవీలకి ఎంత దీవెనిచ్చాడో తెలుసా దేవుడు? అసలు కలవద్దు అని చెప్పిన దేవుడు, వారి ఆలోచన తీసుకోవద్దని చెప్పిన దేవుడు, వారిని అసలు సమాజంలోంచి కొట్టివేయండి, అసలు ఇశ్రాయేలుతో కలవనివద్దు అని చెప్పిన దేవుడే మిగతా 11 గోత్రాలు వాడు కాళ్ళ దగ్గర బ్రతకాలన్నాడు. వాడు చెప్పిన ఆ వాక్యము వినాలన్న, ధర్మశాస్త్రం వారి దగ్గర నేర్చుకోవాలన్నారు. వారు మీ బలులు అర్పించే పాప క్షమాపణ ఇచ్చడానికి అర్హత ఇచ్చేశాడు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఆ గుడారం వాళ్ళకి ఇచ్చేయాలన్నాడు. ఎందుకో తెలుసా? మిగతా వారికి దీవెనుంది, వీళ్ళకి శాపం ఉన్నట్టు కనపడింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి యెహోవా పక్షం నిలబడ్డారో, ఎప్పుడైతే యెహోవా పక్షాన్ని వారు విగ్రహారాధన ప్రక్కన నిలబడ్డారో దీవెనలు మారిపోయినాయి. ఈరోజు అది నేను మాట్లాడుతున్నాను. వాగ్దానం అందుకున్న మనం సంతోషించడం చాలా మంచిది. దేవుడు నా ఎడల ఈ మాట నెరవేరుస్తానికి సిద్ధపడ్డాడు అని గుర్తించడం మంచిది. ఆ మాట మీ ఎడల సిద్ధపరచుకోవడానికి మీరు సిద్ధపడడం కూడా మంచిది. సిద్ధపడకపోతే అలాంటి వారికి దుఃఖము అని నేను ప్రకటిస్తున్నాను. 2021 ఒక మాట చెప్పి నేను నా వాక్యంలోకి వస్తున్నాను. 21 ఒక పందెము లాంటిది. తీయొద్దులే కానీ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఒక ప్రత్యేక సందర్భం కనపడుతుంది. మనకందరికి తెలిసిందే. అక్కడ ఏలియా కనపడతాడు, రోషం కలిగిన ఏలియా. గమనించండి, ఆ కాలములో ఒక పందెం వేసుకున్నారు. ఏంటి ఆ పందెం అంటే, ఒక పశువును తునకలు చేసి వధించి ఆ బలిపీఠం మీద పెట్టి ఎవరు ప్రార్థిస్తే వారి యొక్క దేవుణ్ణి, ఆకాశం తెరబడాలి, అగ్ని దిగి రావాలి, ఆ తునకలుగా చేయబడిన ఆ మాంసమును దహించాలి. అది వారి పందెం. ముందు వాళ్ళ యొక్క ప్రార్థన చేశారండి. చేస్తూనే ఉన్నారు, చేస్తున్న సమయం అయిపోతుంది. కానీ ఆకాశం తెరబడట్లేదు, ఆకాశం అగ్ని దిగి రావట్లేదు.
నా మాట జాగ్రత్త ఆలకిస్తే ఒక సమయం వచ్చింది, ఏలి అనే వాళ్ళని ఇలా అంటున్నాడు, మీ దేవుడు ఏమైనా పడుకున్నాడు చూడండి, మీ దేవుడు ఎక్కడున్నాడు, మీ మాట వినట్లేదేమో. వాళ్ళు ఇంకా రోషం తెచ్చుకొని వారి శరీరమును కోసుకొని రక్తం చిందించి వారు కన్నీరు కార్చి రా రా అని పిలుస్తున్న అగ్ని రా అని. ఆకాశం తెరబడలా, అగ్ని దిగిరాలా. ఇప్పుడు ఏలియా సమయం వచ్చింది. ఎంత గొప్ప పని చేశాడో తెలుసా? ఎక్కడ పొరపాటున ఏ అగ్ని వచ్చి తగిలిందని అంటారేమో. దేవుని శక్తి ఎక్కడ వారు గుర్తించలేరేమో అనుకొని 1 కాదు 2 కాదు 3 సార్లు ఆ కట్టెలను కానీ, ఆ బలిపీఠమును కానీ, ఆ మాంసమును కానీ, తునకలు చేయబడిన ఆ మాంసమును కానీ గమనించారు. 3 సార్లు నీళ్లు పోసి తడపడం మొదలుపెట్టారు ప్రజలు. బైబిల్ రాయబడిన మాటని తెలుసా? చుట్టూ త్రవ్విన కందరము కూడా నీళ్లు పొంగి పొర్లుచున్నాయంట బలిపీఠ పైనుంచి. అంత శుభ్రంగా తడిపిన తర్వాత ఇప్పుడు ఏలియా ప్రార్థిస్తున్నాడు, తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రార్థన ముగించలా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అగ్ని ఆకాశం తెరబడి దిగిరాడమే కాదు, ఆ మాంసం దహించడమే కాదు, కిందన కట్టెలు బూడిద చేయడమే కాదు, దాని కింద 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్ళు పెడితే ఆ రాళ్ళు సైతము బూడిదగా మార్చబడి. దేవుని శక్తి కన్నులారా వారు చూశారు. ఈ మాట ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాంటే, ఇలాంటి రోషం కలిగిన విశ్వాసాలకు కావాల్సిన కాలము 2021. సాధారణ కూర్చుంటే కుదరదు, లోకంతో ఏకమైపోతాము. జాగ్రత్త. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఇలాంటి అనుభవంలోకి రండి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. త్వరగా నేను మాట్లాడతాను. మరొకసారి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. అక్కడ ఏం రాయబడింది అంటే, కాగా మీరు బలహీనులు కాగా అనగానే పని జరిగింది. మీరు బలహీనులు కాక మీరు ధైర్యం వహించి మీ కార్యములను సఫలము అగును. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కార్యములు సఫలపరచబడ్డానికి దేవుడు ఈ నూతన సంవత్సరములో తన దయాకరుని ధరింపజేసి మిమ్మల్ని కరుణించి దీవించి వర్ధల చేయను గాక. జాగ్రత్తగా వాక్యం వినాలి. మీరు బలహీనులు కాకుండండి. దేవుడు ఆ కాలంలో ఆసా అనే రాజుకు అజ్రయ అనే ప్రవక్త ద్వారా గమనించండి, ఓదేదు యొక్క కుమారుడైన అజ్రయ ద్వారా ఈ కబురు పంపించాడు. ఆసా ఇశ్రాయేలుకి రాజుగా ఆ కాలంలో జీవిస్తున్న కాలం అది. వినండి, నేను ఎక్కువ చరిత్ర చెప్పలేను కానీ 2 మాటలు జ్ఞాపకం చేస్తాను, సమయం అవుతుంది కనుక. ఆ కాలంలో దేవుడు ఒక ప్రవచనం ద్వారా అజ్రయ ద్వారా ఆసాకు అందించిన మాట ఏంటి అంటే, ఇది యూదులకు లేకపోతే ఆ కాలం యూదాకి గోత్రముకు సంబంధించిన మాట అయినప్పటికీ, ఇశ్రాయేల్ అంతటికీ కాకపోయినప్పటికీ ఆయన ఇశ్రాయేలుకి రాజుగా కనపడుతున్న కాలము గమనించండి. ఒకరికి ప్రకటిస్తానంటే మిగతా వారందరూ కూడా అనే సంగతి గుర్తించాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది పాత నిబంధనల సందర్భం అయినప్పటికీ నేటి కాలం మనకు కూడా సంబంధించిన హెచ్చరిక అనే సంగతి మనం గుర్తించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభు ఒక దుఃఖకరమైన మాటలు ఆ కాలంలో జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తానంటే, మీరు బలహీనలో ఉండొద్దు. మీరు దేవుడు శిక్షిస్తాడనో, దేవుడు శపిస్తున్నాడనో, లేకపోతే దేవుడు మనకు కనపడి మాట్లాడట్లేదనో దుఃఖపడొద్దు. మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని కార్యం ఎడల మీరు ధైర్యం తెచ్చుకునే విశ్వాసం ఉంచితే మీ పనులు తప్పనిసరిగా సఫలమవుతాయి. మీ వాగ్దానం మీ ఎడల తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారండి. ఓదేదు కుమారుడైన అజ్రయ గురించి, ఈయన మహాధన్యుడు, దేవుని స్వరం వినడానికి అనుకూలపడింది, దేవుని చూడడానికి అనుకూలపరచబడింది, దేవుని ప్రత్యక్ష అందుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒక ప్రవచనాన్ని ఒక ప్రవక్తగా రాజుకు హెచ్చరించడానికి అనుకూలపరిచాడు. కనుక ఈయన అదృష్టవంతుడు, ఈయన ధన్యుడు, మహాధన్యుడు, ఈయన అనేక మందికి మార్గముగా ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈరోజు నేను కూడా ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామందికి
దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తాడా? ఈ 2021 దేవుడు నాకు కనపడి మాట్లాడతారా? దేవుడు తన ఆత్మను నాకెందుకు ఇవ్వడు అనే ప్రశ్న కొంతమందిలో కనపడితే ఈరోజు మీకు జవాబు దొరుకుద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుని ఎడల స్థిరంగా ఉంటారో వారు విశ్వాస స్థితిని బట్టి కానీ భక్తిని బట్టి కానీ స్థిరంగా ఉన్న ప్రతి వారికి దేవుని ఆత్మ ఇవ్వబడే సంవత్సరము 2021. మీ విశ్వాసములో కానీ మీ యొక్క భక్తి జీవితంలో కానీ మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ స్థిరపరచబడండి. కదలొద్దు. శ్రమ రానివ్వండి, సంతోషం రానివ్వండి, గమనించండి. మీరు స్థిరంగా నిలబడితే దేవుడు మీతో మాట్లాడడం గ్యారంటీ. దేవుని ఆత్మ మీ మీదకి రావడం తప్పనిసరి. దేవుని ఆత్మ మీతో మాట్లాడడం, బోధించడం ఖచ్చితంగా జరుగుద్ది. ఇంకొక మాట చెప్తాను నేను, అయ్యగారు అన్న మాట. ఎవరైతే స్థిరంగా ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ప్రభు మీద నిలకడ కనపడతారో, అటు ఇటు ఆలోచించకుండా కురిగిపోకుండా వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తారు, ఖచ్చితంగా మొదట దేవుడు నీ పేరు పెట్టి నీతో మాట్లాడతారు. ఆత్మ నీతో నీ పేరు ఎత్తి మాట్లాడడం మీరు గుర్తిస్తారు ఈ 2021 సంవత్సరంలో. అంటే దేవునికి నీవు ఎరిగిన వాడివి అని గుర్తించబడతావు. అది నీకు ఎంతో ప్రోత్సాహము, సంతోషం కలుగుద్ది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యగారు అన్నారు, ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పిలిచినట్లుగా దేవుడు తన పిల్లల్ని పిలిచే సంవత్సరము 2021 అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మనం ఆరాధనలో మొదటి 8 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలలో మనకి 3 అంశాలు కనపడుతున్నాయి. మొదటి అంశం ఏంటంటే, మీరు దేవుని పక్షంగా ఉండండి అని ఆసాకి అజ్రయ మాట్లాడుతున్నాడు. రెండో అంశం ఏంటి ఆయన చెప్పింది అంటే, మీరు ఆయన యొద్ద విచారణ చేయండి. ఎక్కడ చేయొద్దు విచారణ. మూడవది, మీరు ఆయనను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు, విసర్జించొద్దు అనే మాటలు గమనించండి. అజ్రయ ఆసాకి యూదా గురించి కానీ ఇశ్రాయేలు గురించి కానీ మన గురించి కానీ జ్ఞాపకం చేయబడుతున్న మాట అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడు మాటలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదట చూడండి, మొదటి మాట ఏంటంటే, ఆయన పక్షంగా ఉండండి. ఎవరి పక్షంగా ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలాసార్లు ఏదో ఒక ప్రశ్న ఎవరు అడిగారని, ఏదో లోకములో ఒక ప్రశ్న వచ్చిందని, ఏదో ఒక సమస్య వచ్చిందని వెంటనే ఇంత దేవుని ప్రక్కన పెట్టి అంత సమస్య పక్షంగా వెళ్ళిపోయి, ప్రభువా ఏం చేయమంటావు, ఈ సమస్య వచ్చేసింది, ఈ ప్రశ్న వచ్చింది, వారు ఇలా అంటున్నారు కాబట్టి వారి పక్షంగా వెళ్ళి దేవుణ్ణి విచారం చేసేవాడు చాలామంది మనలో. ఈరోజు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి పిల్లలు? అసలు ఎవరి పక్షంగా మీరు మాట్లాడాలి? ఎవరి పక్షంగా మీరు నిలబడాలి? అవునా కాదా? ఎవరో ఇద్దరు వచ్చారు, అయ్యా ఇదిగో మేమిద్దరం భార్య భర్తలు, అసలు అమ్మా నాన్న మీ అమ్మా నాన్న కాదు అంటే మీరు వెళ్ళిపోయి వాళ్ళ పక్షం నిలబడిపోయి, అమ్మ మీరు అమ్మా నాన్న కాదంట కదా, మీ పేర్లు ఇవ్వంట కదా, నన్ను కనలేదంట కదా అంటుంటే, అరే ఇప్పుడు నీకు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు వరకు మిమ్మల్ని పోషించి తీసుకొచ్చింది మేమేనా వాళ్ళ? ఓ 2 నిమిషాలే కదా వచ్చింది, వాళ్ళ పక్షంగా నిలబడ్డావేంట్రా? కాదమ్మా నువ్వు చెప్పు, అవునా కాదా? సరే ముందు అవునా కాదు, ముందు నువ్వు ఎవరి పక్షం నిలబడ్డావు? అది చాలా చాలా పొరపాటు సంఘములో కనపడుతుంది, సమాజంలో కనపడుతుంది. ముందు నువ్వు ఎవరి పక్షం నిలబడ్డావు? ప్రభు అదే చెప్తున్నారు, ఓ యూదా ప్రజలారా, దేవుని పక్షంగా నిలబడండి. దేవుని సన్నిధికి వచ్చిన వీరు దేవుని పక్షంగా నిలబడకపోతే, గమనించండి, నీవు లోక పక్షంగా ఉంటే దేవుడే నీ పక్షంగా లేకపోతే, చూడండి అయ్యగారు రాసిన పాట వ్యతిరేకంగా పాడితే ఎలా ఉంటుంది? పరమదేవుడే నా పక్షంగా ఉండాలి అని కోరుకు నీవు దేవుడు నీ పక్షంగా ఎప్పుడు విడిచిపెట్టలే, కానీ నువ్వే దేవుని విడిచిపెట్టి వేరే పక్షంగా వెళ్ళిపోతే నీకు రక్షించే రక్షకుడు ఎవరు? పరమదేవుడే నా పక్షం ఉండగా నరులేం చేయగలరు, పాప పరుడేం చేయగలరని పాడుకున్న నీవే పరమదేవుడు పక్షంగా నువ్వే వెళ్ళిపోయి, ఒకవేళ ఈ పాట నీకు వర్తిస్తుందా? నరులు ఎవరు రక్షిస్తారు? సాతాను రక్షిస్తాడా? లేదే. వాడి పేరే పక్షకుడు, వాడి పేరే హానికరుడు, వాడి పేరే లోకం యొక్క పేరే గమనించే దౌర్భాగ్య పరిస్థితి, దుఃఖపరిచే పరిస్థితి. అలాంటి పక్షంగా నిలబడితే చాలా చాలా జాగ్రత్త.
చూడండి, ఇశ్రాయేలు భక్తిహీనుల పక్షంగా, దేవుడు లేడని వారి పక్షంగా నిలబడిపోతే జాగ్రత్త. ఆయన మీ పక్షంగా ఉండడానికి మీరు ఆయన పక్షంగా రావాలి. మొదటి మాట ఆసాకి అదే తెలియజేస్తాను, జాగ్రత్త. ఎవరి పక్షంగా మీరు నిలబడుతున్నారో చూసుకోండి. రెండవది ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు విచారణ చేయాలంటే ఎవరి దగ్గర రావాలి? దేవుని యొద్దకు రండి. దేవుని సంగతి లోకం దగ్గర విచారించొద్దు. దేవుని సంగతి దయ్యాల దగ్గర విచారించొద్దు. దేవుని సంగతి సమాజమును విచారించొద్దు. దేవుని సంగతి భక్తిహీనుల దగ్గర విచారించొద్దు. దేవుని సంగతి దేవుని దగ్గర విచారించండి. నీ సంగతి ఎక్కడ విచారించాలి? దేవుని దగ్గర విచారించండి. చాలాసార్లు మనం చేసే పొరపాట్లు అవి. ప్రభు ఆసాకు హెచ్చరిస్తున్న అధ్యాయం ద్వారా ఏంటంటే, మీరు విచారించాల్సింది దేవుని సంగతి, దేవుని యొద్దకు రండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట మీరు జాగ్రత్త ఆలకిస్తే, వీరి కలిగిన పరిస్థితి ఏంటి, వీరి కలిగిన దుఃఖం ఏంటి, వీరి కలిగిన ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే, వారు కలిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఆ కాలంలో దేవుడు కనపడకపోవడం, మాట్లాడకపోవడం, దేవుని యొక్క స్వరం వినకపోవడం. అయ్యగారు అన్నారు, వచ్చే కాలాలు అలాగుంటాయి. మనకు ఆల్రెడీ ఒక ఉదాహరణ అయిపోయింది పోయిన సంవత్సరం. బోధకులు దైవ ఆత్మ చేత ప్రేరేపణ కలిగి బోధించే కాలం పోతుంది అన్నారు. దేవుడు మాట్లాడే కాలం తగ్గిపోద్ది. దేవుని వాక్యం వినబడే కాలం తగ్గిపోద్ది. దేవుని సేవ ప్రకటించబడే కాలం తగ్గిపోద్ది. అసలు ఒక్క ప్రవచన వాక్యం వినలేం, ఒక్క దైవ ఆత్మ యొక్క ప్రేరేపణ కలిగిన మాట వినలేని పరిస్థితి, దేవుడు మాట్లాడని పరిస్థితి, కనీసం మన స్వప్నములో కానీ దర్శనంలో కానీ ప్రత్యక్ష కానీ జరగకపోవడమే కాక, చివరికి ప్రవక్త ద్వారా కానీ లేకపోతే యాజకుల ద్వారా కానీ మాట వినని కాలం వచ్చేసింది అనడానికి నేను వెనకాడట్లా. దాదాపు 3-4 నెలలు ఆరాధన లేవు మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, బోధకులు కానీ దైవ సేవకులు కానీ పారిపోయే హడావుడు ఉండిపోతారు అన్నారు అయ్యగారు. ఒక మాట చెప్పాలంటే, దేవునించి వాళ్ళే దూరం అయిపోతున్నారు. కారణం ఏంటి, ఎందుకు వాళ్ళు అయిపోతున్నారు అనడానికి అయ్యగారు ఇచ్చిన సింపుల్ ఉదాహరణ తెలుసా? లోకములో పనులు పెట్టుకొని, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉందని ఈ పనులలో తిరుగుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చుండే అలవాటు తగ్గింది. అందుకే దేవుడు కనపడట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు. దీనివల్ల మనకేంటి నష్టమో తెలుసా? ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాస కానీ దేవుని సన్నిధిలో సరిగా లేకపోతే దేశము అల్లకొలలు అయిపోద్ది అనే సంగతి. రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు వినడానికి కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ రాకల గుర్తులు అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల ఒక క్రైస్తవుడి యొక్క నిర్లక్ష్యము, ఒక సేవకుడి యొక్క ప్రార్థన తగ్గిపోవడం బట్టి ప్రపంచ దేశాలన్నీ కొట్టుకోవడం మొదలు పెడతాయి. వాళ్ళు బ్రతుకున్నంత వరకు, ప్రార్థించే వరకు దేశం క్షేమంగా ఉంటుంది. మీరు ప్రార్థించే వరకు మీ కుటుంబాలు బాగుంటాయి. మీ ప్రార్థన తగ్గితే నష్టం ఏంటండి మాకు అంటే, మీ కుటుంబము అల్లరి పాలైపోవడం మొదలు పెడుతుంది. జాగ్రత్త. ఈరోజు జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచిన కారణం ఏంటి అన్న మీరు ఆలోచిస్తుంటే ఇదే కారణము. కాబట్టి అలాంటి దినములు ప్రారంభించబడినేమో ఒకసారి జాగ్రత్త చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొద్ద విచారించండి, దేవుని సన్నిధిలో విచారించండి, లోకము దగ్గర విచారించొద్దు. దేవుని న్యాయం కూడా మీ పక్షం నిలబడదు. అలా నిలబడితే చివరిగా వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? గమనించండి, 3 మాటలు జ్ఞాపకం చేశాను కదా. మొదటిది, మీరు ఆయన పక్షముగా ఉండండి. 2, మీరు విచారించినప్పుడు ఎవరి దగ్గర విచారించాలి? దేవుని యొద్ద. 3, మీరు ఆయనను విసర్జించొద్దు, తృణీకరించొద్దు. దేవుని ఎప్పుడు కూడా మీరు విసర్జించితే మీకు హాని తప్ప మేలు కనపడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని విసర్జిస్తే, ఇదిగో అజరయ్య ఆసాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు.
మీరు దేవుని విసర్జిస్తే ఆయన అప్పటి వరకు ఆయన వదిలిపెట్టలేదు కాబట్టి మీరు బాగున్నారు. మీరు ఇష్టానుసారం ప్రవర్తించినా, పాపంలో ఉన్నా, లోకంలో ఉన్నా, ఇష్టానుసారంగా ప్రవర్తించినా, దేవుని దూషించినా, దేవుని మాట లెక్క చేయకపోయినా, దేవుని వాగ్దానం నెరవేర్చుకోకపోయినా దేవుడు విడిచిపెట్టలేదు గనుక మన పరిస్థితి బాగుంది. నీ మాట గెలిచినట్లు కనపడింది. కానీ 21 ఎలాగుంటుందో తెలుసా? మీరు దేవుని విసర్జిస్తే, దేవుడు కూడా మిమ్మలను విసర్జిస్తే మన పరిస్థితి ఎంత భయంకరం కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా మాట జాగ్రత్త ఆలకించండి. కాబట్టి దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మీరు బలపరచబడండి. అందుకే 7వ వచనం ఏం రాయబడి చూడండి. కాగా అందుకని ఈ 3 మాటలు చెప్పిన అజ్జరయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? కాగా మీరు బలహీనులుగా ఉండొద్దు. ఏం కావాలి మనకి? సంఘానికి ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యాలు సఫలపరచుకోండి. మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభు పక్షం నిలబడండి. ఈ 3 పనులు మీరు చేయొద్దు. మీరు దేవుని సన్నిధికి రండి, ఆయన పక్షం నిలబడండి. ఆయన వ్యతిరేకం ఏది చేయలేరని ఇండైరెక్ట్గా చెప్తూనే ఆసాని హెచ్చరించినప్పుడు ఆశ చేసిన పన్నెండు తెలుసా? చూడండి 8వ వచనం ఏం రాయబడింది. ఆశ అయితే 8వ వచనం, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు చూడండి, అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీయుల, చూడండి వాళ్ళిద్దరు గోత్రములు కదా, యూదా బెన్యామీయుల గోత్రము దేశమంతటిని, ఎఫ్రాయిము అన్న యూదా ఇశ్రాయేలుకి ఒక పేరు, మరొక పేరు, పట్టణములో అంతా కూడా చూడండి ఏంటంట, దేవునికి అయాస్కరం ప్రతి దానిని విగ్రహములన్నిటినీ ఆయన తీసివేసి దేవుని మంటపం ఎదుట దేవునికి బలిపీఠములను తిరిగి కట్టించి ఆరాధించడం ప్రారంభించారు. 2021లో తెలుసుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిని మళ్ళా నూతనంగా ప్రారంభించండి. ఈ మొదటి ఆదివారము మీరు ఏకమించిన వాళ్ళారా, తిరిగి మీరు ఒకప్పుడు ఆరాధించిన వారు మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయారేమో. ఈరోజు మళ్ళా మనలో ఆల్రెడీ స్థిరపడిపోయిన విగ్రహారాధనలు, మనలో స్థిరపడిపోయిన అపవిత్రత, మనలో స్థిరపడిపోయిన అనేక విధములైన పాప కార్యములను ఈరోజు పగలగొట్టండి. మీ హృదయంలో ఉన్న ప్రతి అబద్ధక స్థితిని, సాతానికి ప్రేరేపించబడి చేసిన ప్రతి పనిని, వాడు ప్రేరేపణ చేసిన ఈరోజు పగలగొట్టండి. దేవునికి హేయమైనవి తీసివేసుకోండి. ఈ ప్రభు దినమున దేవుని రక్తములో కడగబడండి. మరొకసారి దేవుని కొరకు మీ హృదయములలో బలిపీఠం కట్టండి, ఆరాధించడం ప్రారంభించండి. ఏ వాగ్దానం దేవుడు చేశాడో, నేను విసర్జిస్తానని చెప్పాడో, ఆయన విసర్జించడం మాని దీవించడం మొదలు పెడతాడు. మీరు చేతులు పట్టుకున్న వాగ్దానం నెరవేర్చబడుతుంది. అట్టి దీవెన ఆశీర్వాదము ఈ 2021లో దేవుడు మనెల్లరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, విన్న మాటలు మా హృదయం భద్రపరిచి వాక్యానుసార ప్రవర్తన స్థితిపడి అందించమని నాయనా, ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై అన్న మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. 1వ అధ్యాయం 10వ వచనములో ఈ ప్రభు దినమందు మేము నీ వశంలోకి వచ్చి నీ సన్నిధిలో బలపరచబడి మాలో హేయమైనవి తీసివేసుకొని నాయన దేవుని గురించి లోకము దగ్గరో, జ్ఞానం దగ్గరో, మనుషుల దగ్గరో, దయ్యముల దగ్గర విచారించక, మా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నీ దగ్గర విచారించుకొని నీ జవాబు అందుకొని మా ఆధ్యాత్మిక లోక జీవితంలో ప్రయాణం చేయగలిగే భాగ్యం అందించమని 2021 మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవు తప్ప రక్షకుడు లేడు గనుక నీ తట్టు కనులెత్తి యెషయా చూసినప్పుడు ఆనందించినట్లు నీ తట్టు చూసి మేము ఆనందిస్తూ నీ దర్శనం అందుకొని నీ వాక్యం యొక్క భావన నేర్చుకొని నాయన బోధకులు బోధించే ప్రతి బోధన వెంబడిస్తూ నాయన ఆత్మచేత నింపబడిన ప్రతి మాట మా హృదయంలో తాకొచ్చున్నప్పుడు మేము నీ మార్గం అనే వెలుగులు నడిచి
మాలో జీవాన్ని దినదినం అభివృద్ధి చేసుకొని వాక్యానుసార ప్రవర్తన కలిగి జీవించే భాగ్యం అందించమని, అందుకున్న ప్రతి వాగ్దానము మా ఎడలు నెరవేర్చుకోవడానికి పట్టుదల కలిగి ఉన్నట్లు కృప చూపించుమని, ఈ రాకడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని. 2021 లోకము దుర్దినాములే కానీ క్రైస్తవునికి, గొప్ప విశ్వాసులకి కృపాకాలము, సంతోషకాలమని మేము గుర్తించి నిన్ను వెంబడించుచుండగా, నీవు ఎలాగైతే మరొకసారి ఇశ్రాయేలును దీవించావో అలా మమ్మల్ని దీవించమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి.